శివానికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పవిత్రమైన రోజున శివనామస్మరణ చేస్తూ శివుణ్ణి పూజిస్తూ రోజంతా ఉపవాస దీక్ష చేస్తారు భక్తులు. అలాగే ఆలయాలకు వెళ్ళి శివయ్యకు అభిషేకాలు చేస్తారు. అయితే ఆ పరమశివుడి మీద తనకున్న భక్తిని మరోలా చాటుకున్నారు తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్. బియ్యపు గింజకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో మహాశివుడి రూపాన్ని ప్రతిష్ఠించారు. ఈ సూక్ష్మ శివయ్య నీలి మేఘవర్ణంలో మెరిసిపోతున్నాడు. ఈ సూక్ష్మ కళాఖండాన్ని చూసిన వారెవరైనా దయాకర్ను ప్రశంసించకుండా ఉండలేరు. గౌరవ డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్న గుర్రం దయాకర్ ఇప్పటికే పలు సూక్ష్మ కళాఖండాలను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. గత సంవత్సరము గుండు పిన్నుపై మంచు పర్వతాలు, శివలింగము, అలాగే నాగుంపాము ఆ రకంగా తయారు చేశాను. ఈ సంవత్సరం ఈ విధంగా. అయితే ఈ మహాశివరాత్రికి ఏదైనా కొత్తగా చేయాలని భావించి ఒక గుండు సూదిపై బియ్యపు గింజను అతికించారు. ఆ బియ్యపు గింజకు చిన్న రంధ్రం చేశారు. ఆ రంధ్రంలో పరమశివుడి విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహానికి అటు ఇటు పచ్చని పూల మొక్కలను అలంకరించారు. ఈ సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేయడానికి గుండు సూది, బియ్యపు గింజ, నైలాన్ కలర్ పెన్సిల్ వాడినట్టు దయాకర్ చెప్పారు. ఈ అద్భుత కళాఖండాన్ని తయారు చేయడానికి తనకు 18 గంటల సమయం పట్టిందని వెల్లడించారు. ఈ శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై బియ్యపు గింజకు రంధ్రం తయారు చేసి ఆ రంధ్రం లోపల ఆ భోలాశంకరుడు కూర్చొని ఒక చేత్తోని ఆశీర్వదిస్తున్నట్టు తయారు చేయడం అనేది. మరి దీన్ని నేను నైలాన్ అనే ప్లాస్టిక్, ఇతర పెన్సిల్ కలర్స్ వాడి అలాగే ఆ బియ్యపు రంధ్రాన్ని చెక్కి తయారు చేశాను. దీనికి నాకు 18 గంటల సమయం పట్టింది. ప్రతి ఒక్కరికి ఆ భోలాశంకరుని కరుణా కటాక్షం ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.